భూసేకరణ కోసం ఈ ఆలోచన తప్పు కదా ఇది. ఇప్పుడు ఏమైనా ప్రభుత్వ భూమా అప్పుడు ఆ రోజు నిర్ధారణ చేశామంటే నిర్ధారణ చేసిన దాంట్లో 70-80% వచ్చి ప్రభుత్వ భూమి, తగిన భూమి వచ్చి ప్రైవేట్ వాళ్ళది. దానికి వచ్చి ఆ రోజున మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనిపించడానికి చేసి కొనిపించాము. అంతేకాని ఇది కాదు కదా. ఏంటి అది చేస్తుంది? ఆ ప్రభుత్వ భూమి కూడా ఎవరైతే ప్రభుత్వ భూమితో పాటు దాంట్లో ఉన్న అనుభవదారులు, దాంట్లో ఉన్న డిఫామ్ పట్ల ఉన్న వాళ్ళకి కూడా ఏ రకంగా పట్టదారికి ఇచ్చాము ఆ రకంగా ఇచ్చాము. వాళ్ళకి ఏ ఒక్కడికి ఇబ్బంది లేకుండా ఏ సోచనకి ఏంటి అర్థం అవ్వట్లేదు. చూశారు కదా మనం వాళ్ళ తాలూకా నిరసన, వాళ్ళ ఇబ్బంది, వాళ్ళకి మంచి జరుగుతుంటే ఎందుకు ఊరుకుంటారు రైతులు? ఎవరు దాన్ని ప్రేరేపించలేదు. వాళ్ళకే స్వచ్ఛందంగా వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. నేను అధికారులందరితో మాట్లాడాను, వాళ్ళతో అవసరమైతే రేపు శాసనమండలిలో కూడా దీని మీద వచ్చి పోరాటం చేస్తాం. అవసరమైతే రైతులందరూ కానీ వద్దంటే మాత్రం పెట్టడానికి వీళ్ళే అయితే కోరుకుంటే ఓకే, మాకే అభ్యంతరం లేదు. అలాగని 100 మంది రైతులు ఒకరు వచ్చి వద్దంటే పెట్టడం లేదంటే తప్పు. 100 మందిలో కనీసం 80 మందిని ఒప్పుకుంటే ఓకే, 70 మంది ఒప్పుకుంటే ఓకే. కానీ 100 మందిలో 90 మంది 95 మంది కాదు, ఒక 5 ఎవరో తావేదారుల మధ్యలో దళాలు వచ్చి అంటే పెడతా అంటారుగా, అది తప్పు కదా. అది ప్రభుత్వ వైద్య కళాశాల మీద మీ పార్టీతో పాటు కొన్ని పార్టీలు కూడా అపోజ్ చేస్తున్నాయి, ఇది కరెక్ట్ కాదని. వాళ్ళతో కలిసి అవకాశం ఉందా? ఇది ప్రజల సమస్య. ఈ ప్రజా సమస్యతో మేము తీసుకున్న ఈ అంశాన్ని ఎవరు దీన్ని సమర్థించిన అందరితో పాటు ముందుకెళ్తాం. అవసరం అనుకుంటే వాళ్ళే ముందు పెడతాం. మాకేమి దీంట్లో బేచారాలు లేవు. మాకు ఈ సమస్య పట్ల కానీ స్టీల్ ప్లాంట్ పట్ల కానీ మాకేం మాకు ప్రజలతో పోయి ప్రజా సమస్యని ప్రజా పోరాటంగా చేయడమే మాకు చేయం. అది ఎలాగే మాటలు చెప్తే ఎలాగవుతాయండి? చేతలో ముందు ఉన్న ప్రైవేట్ కళాశాలలో ఇస్తున్న 30%ని ఫ్రీగా వాళ్ళకి ప్రజలకు అందించి ఏర్పాటు చేయమనండి. తర్వాత ఈ ప్రభుత్వం నమ్మకం రావాలంటే ఎక్కడ మానేసి ఏ విధంగా అవుద్ది? నువ్వు గవర్నమెంట్ కళాశాల అదే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నీకు వైద్యం చేయకపోతే నువ్వు డాక్టర్ని పట్టుకొని ఎందుకు చేయమని అడుగుతావు? అడిగే ధైర్యం, దమ్ము, అడిగే అథారిటీ, అడిగే హక్కు నీకుంది ప్రజాస్వామ్యంలో. అదే ప్రైవేట్ కళాశాలకు వెళ్తా అడగగలవా? అడిగితే వింటాడా? నేను పత్రిక నిన్న విండు. అర్థమైందా? ఓకే. ఏ మినిస్టర్ గారు అంతేం తెలియదు. ఆ ప్రజలకి వెళ్ళి చెప్పమన్నా మాట నాకొద్దు. ఆ ఊరు వెళ్ళి మీటింగ్ పెట్టి మాట చెప్పానండి. నాకేం చెప్పడం? రైతులు ఇప్పుడు చెప్పారు కదా, రైతులు 90 మంది ఒప్పుకుంటే చేయొచ్చు అని చెప్పి. ఎక్కడో ఒకరిద్దరు ఉంటారు కాదని. అదంటే కాదు, 90 మంది ఒప్పుకుని చేయమని అవుతుంది. ఊర్లోకి మీటింగ్ పెట్టిమనండి. పెట్టేసి ఇగో మీ అందరూ ఇచ్చారు, అంత ఒప్పుకున్నారని చెప్పి అయిపోయాయి. దాని గురించి ఎందుకు రాజకీయాలకు తావులేదు. ప్రజా సమస్యగా ఉండాలి. అదే మా ఆలోచన. అందువల్ల మళ్ళీ మనం చేస్తున్నాను. ఈ పోరాటం వెనక్కి వచ్చిన వరకు కూడా, ప్రభుత్వం వెనక్కి వెళ్ళే వరకు కూడా ఆగదు. ఏదైతే పిపిపి అనేది ఉందో దాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మా డిమాండు. దీనికోసం ఎంత పోరాటమైనా చేస్తాం. రేపు గవర్నమెంట్ కలిసిన తర్వాత కూడా ఈ ఉద్యమం ఆగదు. ఓకే. అవన్నీ మామూలు అవన్నీ దానికి దీనికి ఇంత మంచి సమయం ఉన్నప్పుడు వచ్చి అలాంటి సిల్లీ థింగ్స్ ఎందుకు? ఓకే, పట్టుకెళ్తాం. గవర్నర్ గారి దగ్గరికి 26 జిల్లాల నుంచి వెహికల్స్ అన్ని తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వారికి వచ్చి తీసుకెళ్ళి వారి చేతికి హ్యాండ్ ఓవర్ చేస్తాము. వారు ఏం చెప్తారో దాని ప్రకారం తదుపరి కార్యాచరణ వారు నిర్ణయిస్తారు, గవర్నర్ గారు నిర్ణయిస్తారు.
ఓకేనా? థ్యాంక్ యూ సార్.